ఈ బుల్బుల్ ఎక్కడుందో తెలియడం లేదు. తన ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు, పార్టీలో ఏమైందో అని. ఇప్పుడు టెన్షన్ పడ్డం వల్ల మొబైల్ తన దగ్గరికైతే వెళ్ళిపోదు కదా, అలాగే ఎగురుకుంటూ బుల్బుల్ ఇక్కడికి వచ్చేది కదా. కాస్త ప్రశాంతంగా ఉండండి. వాళ్ళిద్దరు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళని ప్రశాంతంగా అన్ని విషయాలు అడగొచ్చు. అదిగో బుల్బుల్ వచ్చేసింది. బుల్బుల్ ఇలా రామ్మా, నేను ఒకటి అడగాలి తల్లి. ఇలా చూడు, నాకు ఈ విషయం చెప్పు. అక్కడ పార్టీలో ఏం జరిగింది? అదే టీవీలో చెప్తున్నారుగా పార్టీ క్యాన్సిల్ అయిందని. ఏమైంది? ఒకరినొకరు చూసుకుంటున్నా. నేను ఏదో అడుగుతున్నాను కదా, దానికి సమాధానం చెప్పవే. అమ్మ చెప్తాను, ముందు నువ్వు ప్రశాంతంగా సరే, ఎందుకు నేను కూర్చున్నాను, ఇప్పుడు చెప్పు. చూడమ్మా, అసలు నువ్వు టెన్షన్ పడినట్టు ఏమీ జరగలేదు. అక్కడ అంతా బాగానే ఉంది. అక్కడైతే అందరూ బానే ఉన్నారు, ఎవరికేమీ కాలేదు. ఒకవేళ అంతా బానే ఉంటే మరక్కడ పార్టీ ఎందుకు క్యాన్సిల్ అయింది? టీవీలో చెప్తున్నారుగా పార్టీ క్యాన్సిల్ అయిందని. మరి దానికి కారణం ఏంటి? వాళ్ళేమీ చెప్పడం లేదు, కానీ నువ్వు అక్కడ ఉన్నావు కదా, నీకు తెలిసే ఉంటుంది కదా. అది నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా ప్రజ్ఞ అక్క ప్రెగ్నెంట్ అయిందని. కానీ అమ్మ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని నువ్వు కాస్త అప్సెట్ అవ్వచ్చేమో. చూడమ్మా, అదే నిజం. బుల్బుల్, నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇలా చూడమ్మా, ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు ఇప్పుడు రావడం లేదమ్మా. కానీ అదే సంతోషం కొద్ది రోజుల తర్వాత వస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది తిన్నగా చెప్పు. నాకు బుర్ర పగిలిపోతుంది. బుల్బుల్, నువ్వు సరిగా చెప్పావా లేదా? విను, ప్రెగ్నెంట్ గా లేదు. నీకేమన్నా మతిపోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థం అవుతోందా? బుల్బుల్, ప్రతి విషయంలో జోకులు పనికిరావు. ప్రవీణ్, అసలు తను ఏమంటోంది? ఆంటీ గారు బుల్బుల్ నిజమే చెప్తుంది. మేము అక్కడ పార్టీకి వెళ్ళేసరికి అంటే నువ్వు చెప్పేది ఇన్ని రోజుల నుంచి ప్రజ్ఞ మనకి అభి వాళ్ళకి అబద్ధం చెప్తూ వచ్చిందా తను ప్రెగ్నెంట్ గా ఉన్నానని? అక్క బావగారికి ప్రామిస్ చేసింది, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఏంటి ఇదంతా? అయ్యో, ఏమనుకుంటూ ఉంటారు అభి వాళ్ళ నానమ్మ ప్రజ్ఞ గురించి? ఎన్ని మాటలు అనుంటారు ఆవిడ ప్రజ్ఞని. వాళ్ళ మధ్య నా కూతురు నలిగిపోతోంది. తనకి తోడుగా ఎవరు లేరు, పైగా తను ఎలా ఉందో ఏమో. అయ్యో అమ్మా, నువ్వు ప్రతి విషయానికి ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు చాలా సంతోషించాలి, ఎందుకంటే అక్కడ అక్కని ఎవరు ఏమీ అనలేదు, అంతా బానే ఉంది అన్నట్టమ్మా. నువ్వు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ బావగారి గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే బావగారు అందరి ముందు తన తప్పుని ఒప్పుకున్నారు. అక్కకి ఆయన మర్యాద ఇచ్చారు. అలాగే ఇది కూడా అన్నారు, ప్రజ్ఞ అక్క తన ఫ్యామిలీ కోసం ఎంతో చేస్తుందని. ఇన్ఫాక్ట్ నీకు తెలుసా, ఎప్పుడైతే అందరూ ఇంటికి వెళ్ళిపోయారో అప్పుడు అమ్మమ్మ అక్కని క్షమాపణ కూడా అడిగారు. అలాగే బావగారిని బాగా తిట్టారు కూడా కదా ప్రవీణ్? నువ్వు నిజం చెప్తున్నావుగా? అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మ్యామ్, ప్లీజ్ కామ్ డౌన్. మేము అన్ని డీటెయిల్స్ చెక్ చేసి మీకు చెప్తాను అసలు తప్పు ఎక్కడ జరిగిందో. మ్యామ్, నేను మీ ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. నేను స్వయంగా వచ్చి మీకు ఆ రిపోర్ట్లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఇంటికి వెళ్ళడం లేదు, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. మీరు చెక్ చేసి మాకు ఇక్కడే చెప్పండి. వీళ్ళ మ్యాటర్ ఏదైతే ఉందో మీరు వెంటనే సాల్వ్ చేయండి. అసలు రిపోర్ట్ తప్పు ఎలా వచ్చిందని తెలుసుకోండి. ప్లీజ్ మ్యామ్, కూర్చోండి. వీళ్ళ కోసం కాఫీ తీసుకురండి. వద్దొద్దు, మాకేం వద్దు. మీరు మాకు 15 నిమిషాల్లో తప్పు ఎలా జరిగిందో కారణం చెప్పండి. ఓకే, కూర్చో. ఒకవేళ నాన్నమ్మకి రిపోర్ట్ గురించి నిజం తెలిసిపోయిందంటే అప్పుడు ఉన్న ప్రాబ్లం కంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు తను ఎందుకు ఫోన్ చేస్తోంది? ఈ ఫోన్ తీసుకెళ్లి మాట్లాడు. నేనే మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. నేను బిజీగా ఉన్నానని చెప్పి వెళ్ళు. హలో, నేను అభికి ఫోన్ చేశాను కదా, నువ్వెందుకు ఫోన్ ఎత్తావు? తనెక్కడా? తనతో ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన నీతోనే కాదు, ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఏమైంది? తను చాలా పెద్ద ప్రాబ్లం ఒకటి వచ్చింది. తను అమ్మమ్మ ఇంకా ఇందు అమ్మమ్మ క్లినిక్ వచ్చారు. వీళ్ళు మనకి తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారని తెలుసుకోవడానికి. వాళ్ళు డాక్టర్ని కలవకుండా ఆపడానికి మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు అమ్మమ్మలకి నిజం తెలిసిపోయిందంటే నా పని ఇంకా ఈజీ అయిపోయి ఉండదు కదా. నేను అబార్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను, అందుకని నేను అభితో మాట్లాడాలి. నువ్వు వెంటనే తనతో మాట్లాడించు. ఏంటి? తను నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరిద్దరూ నాకు ఇంకేమైనా దారి మిగిల్చారో చెప్పు. 4 వైపుల నుంచి ఇరుక్కుపోయాను, అందుకే నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. కానీ తను నువ్వు కానీ ఏమీ లేదు.
నువ్వు అభితో మాట్లాడిస్తావా లేకపోతే తనతో మాట్లాడకుండానే నేను వెళ్ళను. లేదు లేదు నువ్వు ప్లీజ్ అలా ఏమీ చెయ్యొద్దు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడిస్తాను. ఆ మేనేజర్ వచ్చి నిజం చెప్పేస్తాడేమో. ఏం చేయాలి? ఫైర్ బ్రిగేడ్ అలారంని ఆన్ చేస్తాను. అప్పుడు భయపడి అందరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు నాన్నమ్మ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. వద్దు, పేషెంట్స్ అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. పని చేస్తాను, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇక్కడ కిడ్నీ అమ్మే వ్యాపారం జరుగుతుందని చెప్తాను. బ్లడ్ బ్లాక్లో దొరుకుతుందని చెప్తాను. నేను ఏం ఆలోచిస్తున్నాను అసలు? ఒక సింపుల్ ఐడియా కూడా రావడం లేదు. తను మీతో మాట్లాడాలంట. నేనేం మాట్లాడాలి తనతో? తను అబార్షన్ చేయించుకోవడానికి వెళ్తోంది. హలో, నేను వింటోంది ఏంటి అసలు? నేను ఏదైతే చెప్తున్నానో అదే వింటున్నావు. అవి ఇప్పుడు నీకు నా గురించి అక్కర్లేదు. నా గురించి పట్టించుకున్నప్పుడు నా బిడ్డ ఎందుకు నీకు? అందుకే నేను అబోషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. తను ఇప్పటికే మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకురావాలని అనుకోవద్దు. నీకు తెలుసా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో? నాకు తెలుసుకోవాలని లేదు. నువ్వు మాత్రం ఒకటి తెలుసుకో, నేను ఇప్పుడు అబోషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. తను మొండితనం చేయకు, ఇంటికి తిరిగిళ్ళు. అభి, నువ్వు అబోషన్ పేపర్స్ మీద సైన్ చేస్తావా లేకపోతే సంతకం లేకుండానే వెళ్ళనా? తను ప్లీజ్ అలా చేయకు. అలా చేస్తే మన ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. నేను చెప్పేది వినదలుచుకోలేదు. నేను అబోషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అంతే. ఓకే ఫైన్ దెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డు. ఐ డోంట్ కేర్. ప్లీజ్ మళ్ళీ నాకు ఫోన్ చేయకు. మరి మీరేంటి ఇలా చేశారు? ఇలా మాట్లాడతారు మీరు తనుతో? తను అబార్షన్ చేయించుకోవడానికి వెళ్తోంది. మీరు ప్రేమగా మాట్లాడి ఉండాల్సింది. ఏంటి ప్రేమగా మాట్లాడేది? తను వింటే కదా నేను ఏమైనా మాట్లాడడానికి. మీరు కాస్త తనని కూడా అర్థం చేసుకోవాలి కదా. తనకి వేరే దారి లేక ఇలా అంటోంది. మీరు ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళి తనతో మాట్లాడండి. అరే నేను ఎలా వెళ్ళగలను? నీకు తెలుసు కదా నాన్నమ్మ ఇక్కడ. ఇక్కడ టెన్షన్ నేను చూసుకుంటాను. మీరు అసలు కంగారు పడకండి. ముందు వెళ్ళి తను నాపండి. వెళ్ళండి. ప్రామిస్ చేయి, నువ్వు నాన్నమ్మకి ఏమీ తెలియకుండా చూసుకుంటానని. అలాగే ప్రామిస్ చేస్తున్నాను. ఓకే. నాకు తెలుసు అభి వస్తాడు. ఒకవేళ తను రాను అంటే కూడా ప్రజ్ఞ తన్ని పంపిస్తుంది. తను ఇక్కడికి వచ్చాడు అంటే నేను తన్ని బిజీగా ఉంచుతాను. అప్పుడు అక్కడ అమ్మమ్మకి నిజం తెలియడానికి కాస్త టైం దొరుకుతుంది. నువ్వు నాతో క్లినిక్ లో ఉన్నాను అని చెప్పావు కదా, మరి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఎందుకంటే నేను నీతో మాట్లాడాలి కాబట్టి. క్లినిక్ లో సీన్ క్రియేట్ అవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. అందుకే ఇక్కడికి పిలిచాను, నేను నీతో ప్రశాంతంగా మాట్లాడాలని. ఎందుకు చేస్తున్నావు ఇలా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎందుకున్నావు నువ్వు? నేను కదబ్బి, నువ్వే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు. నా విషయంలో, నా బిడ్డ విషయంలో. నేను ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాను? నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు పూర్తి చేయలేదు చెప్పు. నేను నీతో ఇక్కడ ఇవన్నీ డిస్కస్ చేయడానికి పిలవలేదు. ఒకవేళ నీకు నిజంగానే నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసావు అనిపిస్తే, అలాగే వాటిని ప్రూవ్ చేయాలనుకుంటే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి? ఒకటి, నువ్వు అబోర్షన్ పేపర్స్ మీద సంతకం చేయి, లేకపోతే ప్రెగ్నెంట్ డివోర్స్ పేపర్స్ మీద. తర్వాత నాతో పాటు వచ్చి కోర్టులో పెళ్లి చేసుకో. మేడం కాఫీ. చెప్పాను కదా, నాకు కాఫీ అవసరం లేదు. మాకు రిపోర్ట్ కావాలి, రిపోర్ట్. మేనేజర్ గారు వెళ్ళారు. ఆయన వచ్చేలోపు మీరు కాఫీ తాగొచ్చు కదా. తీసుకుందామక్కా. ఇప్పుడు కాఫీ తాగకపోతే మనకి రిపోర్ట్ తొందరగా ఇచ్చేస్తారా? సరే కాని. ఇకంతా మేనేజర్ చేతుల్లోనే ఉంది. అతను కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా నేను వెళ్ళి అతను ఆపాలి. కానీ లోపలికి ఎలా వెళ్ళిన అమ్మమ్మలు ఇద్దరు అక్కడే కూర్చున్నారు. ఒకవేళ అమ్మమ్మ నన్ను చూడనే లేదు అంటే? ఆగో, ఏమైందక్కా? అరే తను ప్రెగ్నెలా అనిపిస్తోంది కదా. అలాగే ఉందక్కా. ఒకవేళ ప్రెగ్నేనేమో, కానీ మొహం ఎందుకు దాచుకుంది? ఏమో తెలీదు. పద వెళ్ళి తననే అడుగుదాం. ఎవరతను? ఈ విషయం మీరు మీ మనవడు అభిని అడిగితే బాగుంటుంది. మీరు ఈ విషయంలో మా అభిని ఎందుకు లాగుతున్నారు? నాకు నమ్మకం కలగడం లేదు. ఇదంతా విన్న తర్వాత కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావా? ఒకవేళ నీకు కొంచెమైన సిగ్గు అనేది ఉంటే నువ్వే నీ ఫ్యామిలీకి చెప్పు, తను నీ బిడ్డకి తల్లి కాబోతుంది అని.